Next class. Next configuration. Asset classes. Asset classes create చేస్తున్నాం. So asset classes అంటే తెలుసు కదా, classifying the assets. Asset classes controlled by number range and screen layouts and accounting determination. Asset classes controlled by number range and screen layouts and account determination. ఇలాంటి OA. ఇన్వెంటరీ కదండి. సో అసెట్ క్లాసెస్ ఒక నేమ్ చెప్తాను, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. BUAC. డిస్క్రిప్షన్ ఇవ్వండి. బిల్డింగ్ అసెట్ క్లాస్ అండ్ మీ కంపెనీ కోడ్. కింద కూడా సేమ్ బిల్డింగ్ అసెట్ క్లాస్. నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేసాము? బిల్డింగ్ అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేసాము? S4BA కదా, క్లోజ్ చేయండి. S4 టైప్ చేయండి, వస్తుంది ఆటోమేటిక్గా. S4BA బిల్డింగ్ అకౌంట్ డిటర్మైజేషన్. స్క్రీన్ లేఅవుట్ ఏం క్రియేట్ చేసాము బిల్డింగ్స్ కి? S4BS. నెక్స్ట్ నంబర్ రేంజ్ డ్రాప్ డౌన్ చేయండి. నంబర్ రేంజ్ ఏం క్రియేట్ చేస్తాము? IB లాస్ట్ లో మీ కంపెనీ కోడ్ దగ్గర ఉంటుంది చూడండి, పైన వెళ్ళిపోయినట్టుంది. అది మీది కాదు కదా, కాదు, వెళ్ళండి మీ కంపెనీ కోడ్కి వెళ్ళండి. IB అనేది నంబర్ రేంజ్. మీ కంపెనీ కోడ్కి మనం క్రియేట్ చేసాం, గుర్తుందా? IB ఇవ్వండి. క్రింద ఇంక్లూడింగ్ అసెట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో అసెట్ క్లాస్ బిల్డింగ్స్ కి ఏం క్రియేట్ చేస్తున్నాము? S4. ఇది నోట్ చేసుకోవాలి మీరు. ఫస్ట్ ఎంటర్ చేయండి. ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నాం. అకౌంట్ డిటర్మైజేషన్, స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఇవన్నీ మనమే క్రియేట్ చేస్తాం. ఇది నోట్ చేసుకోండి. S4BUAC సేవ్ చేసిన తర్వాత చేద్దాం. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి. సేవ్ చేశారా? సేవ్ చేయండి ఫస్ట్. కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ చూడండి, ప్లాంట్ ఉంది కదా, ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్ క్లాసెస్. S4PMAC డిస్క్రిప్షన్ ఇవ్వండి. ప్లాంట్ అండ్ మిషనరీ అసెట్ క్లాసెస్. P&M ఇవ్వండి సరిపోతుంది. P&M అసెట్ క్లాసెస్. PM అండ్ అసెట్ క్లాసెస్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేసాము? కింద కూడా ఇవ్వండి.
క్రింద కూడా అకౌంట్ డిటర్మైజేషన్ ఏమి ఇచ్చాము? S4PA ప్లాంట్ అండ్ మిషనరీ డిటర్మైజేషన్, అది S4PA. నెక్స్ట్ స్క్రీన్ లేఅవుట్ S4PM, ఇదే కదా, S4PM. నంబర్ రేంజ్ IP ఇచ్చాము, దీనికి డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. ఇలా కూడా ఇవ్వచ్చు, బట్ మీరు డ్రాప్ డౌన్ చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. నంబర్ రేంజ్ ఎక్కడ క్రియేట్ చేసాం గుర్తుంది కదా, ఇంతకు ముందు క్లాస్లో చేస్తాం మనం. IP అన్నమాట. ఇంక్లూడింగ్ ఎసెట్ ఇవ్వండి. ఓకే, సేవ్, నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ వన్ ఇది కూడా నోట్ చేసుకోండి, S4AUAC, ఇంకోటి కూడా నోట్ చేసుకోండి. ఇది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, అసెట్ AUAC, S4AUAC, ఇది కూడా క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఎంట్రీకి వెళ్ళండి, సేవ్ చేశారు. నెక్స్ట్ ఎంట్రీ S4AUAC, అసెట్ AUC అని పెట్టండి. AUC అసెట్ క్లాస్, అలా కాదు, AUC అసెట్ క్లాస్. AUC అంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్, కింద కూడా అది ఇవ్వండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఏమి ఇవ్వాలి? అకౌంట్ డిటర్మైజేషన్ ఏమి ఇచ్చాము? S4AA, స్క్రీన్ లేఅవుట్ రూల్స్ S4AU. నెక్స్ట్ నంబర్ రేంజ్ IA క్రియేట్ చేసాం. IA ఇంక్లూడింగ్ అసెట్స్ ఇవన్నీ తీసుకో. ఇంక్లూడింగ్ అసెట్ ఇక్కడ అవసరం లేదు, ఇది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కదా. ఇది ఇక్కడ ఏం, ఇక్కడ మార్చాలి చూడండి. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఇన్వెంటరీ ఇన్వెస్ట్మెంట్ మెజర్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ మెజర్ ఎందువల్లంటే ఇది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇన్వెంట్ మెజర్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ మెజర్స్. ఓకే, ఇది అండర్ కన్స్ట్రక్షన్, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇది తీసుకోవాలి. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇవి మనం క్రియేట్ చేస్తాం. S4AUC, AUAC, S4BUAC, S4PMAC, ఇవన్నీ మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఎందుకు ఉపయోగపడుతుంది ఇవన్నీ? ఏంటి యాక్చువల్గా అసెట్ క్లాసిఫికేషన్. అసెట్ మనం 3 అసెట్స్ క్రియేట్ చేసాం. అసెట్ క్లాసెస్ కంట్రోల్ బై నంబర్ రేంజ్ అండ్ స్క్రీన్ లేఅవుట్స్ అండ్ అకౌంట్ డిటర్మైజేషన్స్, ఇవి కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ MS వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. Asset purchase from vendor. Asset purchase చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? Asset account data to vendor టైప్ చేయండి. 1 lakh 1 lakh. Asset account data to vendor 1 lakh. సో ఇలా కనిపిస్తుంది ECCలో. S4 HANAలో కూడా ఇలాగే కనిపిస్తుంది. 1 minute.
Priyanka, 1 minute. Okay, one more entry type చేయండి. సో యాక్చువల్గా ఈసీసీలో S4 HANA ఇలా వస్తుందండి. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఇది అసెట్ అకౌంటింగ్, న్యూ అసెట్ అకౌంటింగ్ కదా. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే చూడండి, అసెట్ అండర్ అసెట్ అకౌంట్ డేటా 2 టైప్ చేయండి. ఇంకోటి అసెట్ అకౌంట్ డేటా 2, అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ 2 ఎంట్రీస్ గా ఫామ్ అవుతుంది. అసెట్ అకౌంట్ డేటా 2, అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఏసీ పెట్టండి. 1 lakh 1 lakh. ఇదొక ఎంట్రీ, సేమ్ ఎంట్రీ 1 more వేలో కూడా చూద్దాము. అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డేటా 2, వెయిట్ అసెట్ టెక్నికల్ క్లియరింగ్ రివర్స్ చేయండి. ఆ అకౌంట్ కింద మళ్ళీ అది సేమ్ అలాగే ఉంచండి. మళ్ళీ టైప్ చేయండి అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డేటా 2 వెండర్. పైన ఒక ఎంట్రీ ఉంది కదా, అసెట్ అకౌంట్ డేటా 2 టెక్నికల్ క్లియరింగ్, అది కూడా కిందకి మూవ్ చేయండి. అసెట్ అకౌంట్ డేటా 2 అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఎంటర్ చేయండి. 1 lakh 1 lakh ఇవ్వండి రెండింటికి. అసెట్ అకౌంట్ డేటా 1 lakh, అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డేటా 2 ఇవ్వండి. కింద డెబిట్ తర్వాత కింద అసెట్ టెక్నికల్ క్లియరింగ్ దగ్గర 2 ఇవ్వాలి. పైన దానిపైన అది ఫస్ట్ ఎంట్రీ, ఒక ఎంట్రీ అనుకోండి 2. నెక్స్ట్ సెకండ్ లైన్, సెకండ్ ఎంట్రీ అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ డేటా 2 వెండర్, డౌన్ కి మూవ్ చేయండి. అది 2 ఎంట్రీస్ S4 HANAలో ఇలా వస్తుందండి ఎంట్రీ అనేది. సో ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్ అన్నమాట. అలాగే ఈ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఫైనల్ గా నలిఫై అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు GRIR క్లియరింగ్ ఉంది, గూడ్స్ రిసిప్ట్, IR ఇన్వెంటరీ రిసిప్ట్, ఇవేంటి టెంపరీ అకౌంట్స్, ఫైనల్ గా క్యాన్సిల్ అవుతాయి. సో ఇది కూడా అంతే. S4 HANAలో ఎంట్రీస్ అనేవి పైన చూసింది ECC ఎంట్రీ అండి. పైన ECC ఎంట్రీ అలా ఉంటుంది. సో S4 HANAలో ఇక్కడ చూస్తున్నాం, ఈ పేజ్ లో చూస్తున్నాం, ఎంట్రీస్ అనేవి ఈ విధంగా ఫామ్ అవుతాయి. పైన కనిపించేది ECC వెర్షన్, అసెట్ పర్చేజ్ చేశారు, అసెట్ అకౌంట్ డేటా 2 వెండర్ అకౌంట్ అని ఎంట్రీ ఫామ్ అవుతుంది. క్రింద ఏముంది? S4 HANA ఎంట్రీస్ ఇలా ఉంటాయి. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూలు అడిగితే కనుక చెప్పాలి, ఇంటర్వ్యూలు అడుగుతారు. S4 HANAలో అసెట్ అకౌంటింగ్ కి ECCకి డిఫరెన్స్ ఏంటంటే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఎందుకు ఉపయోగపడుతుంది? టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే రిపోర్టింగ్ పర్పస్. ఫైనల్ గా ఈ అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనే 2 రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్ ఎంట్రీ ఏముంది? అసెట్ అకౌంట్ డేటా 2 వెండర్ టైప్ చేయండి కింద. అసెట్ అకౌంట్ డేటా 2 వెండర్. అంతే కదా. ఆ 2 అసెట్ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనే 2 ఎంట్రీస్ క్యాన్సిల్ అయిపోతాయి, నలిఫై అవుతాయి. ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? అసెట్ అకౌంట్ డేటా 2
వెండార్. సో S4 హానాలో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఉపయోగపడుతుంది? రిపోర్టింగ్ పర్పస్. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది ఫైనల్ గా నలిఫై అవుతుంది. ఫైనల్ ఎంట్రీ ఇలా వస్తుంది, అసెట్ అకౌంట్ డేటా టు వెండార్. క్లియర్ కదా? క్లియరా? క్లియర్. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి. ఓకే ఫైన్, ఉంచండి అట్లా చూద్దాం. ఇంకోటి నోట్ చేసుకోండి, కిందకి రండి. అసెట్ కింద టైప్ చేయండి. అసెట్ 1 lakh. కింద డిప్రిసియేషన్, అసెట్ పైన డిప్రిసియేషన్ 3000. ఆ 1,03,000 కరెక్ట్ గా లైన్ లో ఉంచండి. సో అసెట్ వాల్యూ అనేది 1 lakh ఉంది, డిప్రిసియేషన్ 3% క్యాలిక్యులేట్ చేశారు. ఎంత వస్తుంది ఫైనల్ గా అసెట్ వాల్యూ ఎంత? నెట్ బుక్ వాల్యూ ఎంత? 97,000. నెట్ బుక్ వాల్యూ 97,000. లైన్ అడ్జస్ట్ చేయండి. సో అసెట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 1 lakh ఉంది. 1 lakh లో డిప్రిసియేషన్ ఎంత తీసేశారు? 3%, అంటే 3,000 తీసేశారు. నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది? 97,000 ఉంది. ఓకేనా? 97,000. సో రిటైర్మెంట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ అయిపోయింది. రిటైర్మెంట్ అయితే ఎంట్రీ, రిటైర్మెంట్ ఎంత? ఎగ్జాంపుల్ అసెట్ ఆన్ సేల్ చేస్తారు. కింద టైప్ చేయండి. అసెట్ ని సేల్ చేసాం. ఎంత సేల్ చేసాము? 92,000 సేల్ చేసాం. ఎగ్జాంపుల్. లాస్ ఆన్ అసెట్ సేల్ ఎంత వస్తుంది? అసెట్ వాల్యూ 97,000 అండి. మనం ఎంత సేల్ చేసాము? 92,000 సేల్ చేసాం. లాస్ ఎంత? 5,000. చూసారా? అర్థమైంది పాయింట్. అసెట్ వాల్యూ 1 lakh ఉంది, డిప్రిసియేషన్ 3,000, 3% అంటే 3,000 తీసేస్తే వాల్యూ ఎంత ఉంది? 97,000 అసెట్ వాల్యూ. సో 97,000 ఉన్న అసెట్ ని 97,000 ఉంది అసెట్ వాల్యూ, నెట్ బుక్ వాల్యూ అంటే 3,000 మైనస్ పోతే 97,000. సో 97,000 ఉన్న అసెట్ వాల్యూని మనం 92,000 సేల్ చేస్తాం. సో లాస్ వస్తుంది ఎంత? 5,000. సరిపోయింది? అర్థమైంది పాయింట్? సేమ్ అలాగే వన్ మోర్ వే కూడా చూడండి. అసెట్ వాల్యూ 2 lakhs ఎగ్జాంపుల్. కింద టైప్ చేయండి. అసెట్ వాల్యూ ఎంత? 2 lakhs. అసెట్ వాల్యూ అనేది 2 lakhs ఉంది. డిప్రిసియేషన్ 5% అంటే 5,000. డిప్రిసియేషన్ 5,000. సో నెట్ బుక్ వాల్యూ ఎంత వస్తుంది? 5,000. నెట్ బుక్ వాల్యూ ఎంత వస్తుంది? 19,000. 1,19,000. 1,95,000 కదా, అంతే కదా?
ప్రియాంక చూడండి, అసెట్ వాల్యూ 2 lakhs, డిప్రిసియేషన్ 5% అంటే ఎంత? 2 lakhs పైన 5% అంటే 5 కాదు, 2.5% అనుకుందాం ఎగ్జాంపుల్. సరే, ఒక 5,000 డిప్రిసియేషన్ తీసేస్తాం. నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది? నెట్ బుక్ వాల్యూ అనేది 1,95,000 అంతే కదా. సో దీన్ని సేల్ చేసాం. ఎంత కమ్మాము? అసెట్ ఆన్ సేల్ 1,97,000. 1,97,000. 1,95,000 ఉన్న అసెట్ ని 1,97,000 సేల్ చేసాం. సో ఇన్కమ్ ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్ 2,000 అంతే కదా. దీనిపైన ఇన్కమ్ వస్తుంది అన్నమాట. ఓకే, అర్థమైంది కదా, ఇట్లా ఉంటుంది. సో కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. టైప్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు జనరేట్ అకౌంటింగ్ ఎంట్రీస్ ఆటోమేటికల్లీ, if you want to generate, so ఈ అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని ఆటోమేటిక్ గా జనరేట్ అవ్వాలి. if you want to generate accounting entries automatically, if you want to create the GL accounts and map the GL accounts, ఓకే. సో కొన్ని జిఎల్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయాలి. Sorry, the second line, if you want to map the GL accounts. You want to map the GL accounts, and you if you want to create, if you want to create the GL accounts and map the GL accounts, GL accounts create చేయాలి as well as ఆ GL accounts ని assign చేయాలి. నేను కొన్ని పాయింట్స్ కాపీ చేస్తున్నాను, ఇవి నోట్ చేసుకోండి. సో ఈ జిఎల్ అకౌంట్స్ మ్యాప్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ క్రియేట్ చేస్తాం. వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూడండి. చూడండి, చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ హైయెస్ట్ హైరార్కీ in in asset accounting. Highest hierarchy is chart of depreciation. Chart of depreciation ni asset accounting lo highest hierarchy antaru. Chart of depreciation ante ento meeku cheppanu, okay na. Alage chart of accounts is a part of global parameters. మనం chart of accounts create చేసాం కదా, అవి గ్లోబల్ పారామీటర్స్ లో ఉంటుంది. అలాగే అసెట్ అకౌంటింగ్ లో చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే హైయెస్ట్ హైరార్కీ అని అర్థం, ఓకేనా. అకౌంట్ డిటర్మైజేషన్ అంటే ఏంటి? అకౌంట్ డిటర్మైజేషన్, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, వాటిని అకౌంట్ డిటర్మైజేషన్ చేస్తాం. ఇట్ ఈస్ హెల్పింగ్ టు అసైన్ ది జిఎల్ అకౌంట్స్ ఫర్ ఆటోమేటిక్ పోస్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఈ మొత్తం చదవండి, ఓకేనా. సో మనం ఏం చేయాలి? వీ వాంట్ టు క్రియేట్ జిఎల్ అకౌంట్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఈ 4 అనేది తీసేయండి. 4 అంటే చెప్పేది అది అబౌవ్, బిలో అని టైప్ చేయండి. అక్కడ బిలో అని టైప్ చేయండి, అబౌవ్ తీసేసి బిలో. ఇవి చార్ట్ ఆఫ్, ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? అకౌంట్ డిటర్మైజేషన్ చేయడం వల్ల ఎందుకు ఉపయోగపడతాయి? చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ డిటర్మైజేషన్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ టైప్ చేసుకోండి. చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, చార్ట్ ఆఫ్ అకౌంటింగ్ అకౌంట్స్,
chart of depreciation, chart of accounts, account determination, general ledger accounting, chart of depreciation, general ledger accounting. సో ఈ ప్రాసెస్ ఏదైతే చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, అకౌంట్ డిటర్మైజేషన్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, వీటన్నిటికీ కూడా ఈ అకౌంట్ డిటర్మైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మనం చేసే జిఎల్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడుతుంది ఇవన్నీ లింక్ చేయటం వల్ల. ఓకే, చూడండి ఫస్ట్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. FS00 ఫస్ట్ ఏమేమి జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి మనం? ఎగ్జాంపుల్ టైప్ చేసుకోండి, బిల్డింగ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. ఫస్ట్ వన్ బిల్డింగ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్ క్రియేషన్. ప్లాంట్ అండ్ మిషనరీ జిఎల్ అకౌంట్. థర్డ్ వన్ AUC asset AUC GL account creation. Next accumulated depreciation on building. Accumulated 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 depreciation on building. చాలా ఉన్నాయి జిఎల్ అకౌంట్స్, ఒక 7-8 క్రియేట్ చేయాలి. ఇది అసెట్స్ కిందకి వస్తుంది, బ్రాకెట్లో అసెట్స్ అని పెట్టుకోండి. ఓకే, accumulated depreciation GL account creation. Next accumulated depreciation plant and machinery. దాని తర్వాత accumulated depreciation plant and machinery. Plant and machinery. Next asset on sales. Asset on sales. Asset on sales. Profit on sale asset. Profit on asset sale. Profit on asset sale. Next loss on asset sale. Loss on asset sale. Loss on asset scrap. Loss on asset scrap. Depreciation. Depreciation. సో ఇవన్నీ క్రియేట్ చేయాలి. టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేయాలి మనం. మీరు పని చేయండి, చూడండి బిల్డింగ్ ఫస్ట్ బిల్డింగ్ 1 by 1 క్రియేట్ చేయాలి. వెళ్ళండి, బిల్డింగ్ అనేది అసెట్ లో వస్తుంది కదా. FS ఈ 10 GL అకౌంట్ క్రియేట్ చేయాలి. FS00 వెళ్ళండి. FS00 కంపెనీ కూడా మార్చండి. బిల్డింగ్ ఉందా? బిల్డింగ్ లేకపోతే ఫిక్స్డ్ అసెట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్ ఉందా? ఫిక్స్డ్ అసెట్స్ లేదు. OBD4 కి చెక్ చేయండి, నంబర్ అని చెక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి.
Building assets. Building. Fixed assets, I'm sorry. Fixed assets ఏంటి? Hmm. 2 lakhs తీసుకోండి. ఆ నెంబర్ తీసుకోండి. వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని FS00కి వెళ్ళండి. Create 2 lakhs. Balance sheet. Fixed assets అంటే balance sheet కదా. Balance sheet. Fixed assets. Building account. Building account. Short text, long text. Building account. Control data. ఇక్కడ మనం అసెట్స్ కి రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి, తెలుసు కదా మీకు. అసెట్స్ అంటే రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. అసెట్స్ ఇవ్వండి. షార్ట్ కి 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్ చేయండి. అసెట్ అకౌంటింగ్ క్రియేట్ చేసాం. బిల్డింగ్ అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఇది కూడా ఫిక్స్డ్ అసెట్స్ లోనే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. టైప్ డిస్క్రిప్షన్, ఫిక్స్డ్ అసెట్స్, P&M అకౌంట్ టైప్ చేయండి. P&M క్యాపిటల్ ఇవ్వండి. P&M. P అంటే ప్లాంట్, M అంటే మిషనరీ, AC అకౌంట్. కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటా అసెట్స్. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ అసెట్స్ ఇవ్వాలి. అసెట్స్ ఓకే. షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, సేవ్. నెక్స్ట్ AUC కదా. AUC ఇది కూడా ఫిక్స్డ్ అసెట్స్ కిందే వస్తుంది. AUC అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోండి. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. కాపీ చేయకండి. కాపీ చేస్తున్నారా? సరే చేసేనా, ఇచ్చేయండి. టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ఇవన్నీ సేమ్ ఉంది, మార్చండి. AUC అసెట్ అండర్ AUC అని టైప్ చేయండి. AUC అంటే అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. అకౌంట్ అని ఇవ్వండి. కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. 3 GL అకౌంట్స్ క్రియేట్ చేసాం ఇప్పటి వరకు. ఓకే. నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్. సో అకౌంట్ డిప్రిసియేషన్. సో అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కదా, ఐఎమ్ సారీ. ఇది కూడా అసెట్స్ లోనే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్. సో అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎప్పటి నుంచి వస్తుంది? whenever we start use the asset. అసెట్ ని ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో సో అప్పటి నుండి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనేది వస్తుంది అనమాట. అసెట్ ని ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఏమని ఇచ్చారు? వెయిట్ వెళ్ళి టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. ACC DEP ఆన్ బిల్డింగ్స్ అని టైప్ చేయండి. బిల్డింగ్స్ మన క్లారిటీగా ఉంటుంది. ఆన్ బిల్డింగ్స్. వెయిట్ ఇది ఎక్కడ తీసుకున్నారు మీరు? ఇది కరెంట్, ఐఎమ్ సారీ, ఇక్కడ కాదు తీసుకోవాల్సింది. మీరు కాపీ చేసేదే ప్రాబ్లం ప్రియాంక.
సెకండ్ టైం నుంచి చేయండి, ఫస్ట్ ఇది కాదు, ఇది కరెంట్ లయబిలిటీస్ లో వస్తుంది. స్లాష్ ఎన్ని ఇవ్వండి. FS00కి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోండి. ACC depreciation on buildings. ACC depreciation on buildings account. Control data. Assets తీసుకోండి. Assets. Short key 001. Create bank interest G001 and save. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ లోనే డెప్రిసియేషన్ కూడా మనం రీకన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటామా? తీసుకోవాలండి, మ్యాండేటరీ. ఇది కొంచెం అడ్వాన్స్ గా చెప్తున్నాను ఈసీసీ కన్నా. నెక్స్ట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్స్ కంప్లీటెడ్ కదా, ప్లాంట్ అండ్ మిషనరీ. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ కరెంట్ లయబిలిటీస్ లోనే తీసుకోండి. నెంబర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. ACC నేను చెప్తాను, ACC డిప్రిసియేషన్ ఆన్ PM అని పెట్టండి, P&M. ప్లాంట్ అండ్ బిల్డింగ్స్ ఇంత ముందు, ఇది ప్లాంట్ అండ్ మిషనరీ. కంట్రోల్ డేటా, రికన్సిలేషన్ అకౌంట్. అసెట్స్ తీసుకోండి 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. వెయిట్ కంగారు పడకండి, కంప్లీట్ కదా. నెక్స్ట్ ఆ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏముంది, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ. చూడండి, ఎసెట్ ఆన్ సేల్స్ దేని కిందకి వస్తుంది, ఇన్కమ్. టైప్ చేయండి. ఎసెట్ ఆన్ సేల్ అంటే ఇన్కమ్ కదా, బ్రాకెట్ లో ఇన్కమ్ పెట్టుకోండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, సెకండ్ వన్ కూడా ఇన్కమ్. క్రిందవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. లాస్ట్ 3 ఉన్నాయి కదా, అవన్నీ ఎక్స్పెన్సెస్ గ్రూప్ లోకి వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఏముంది, ఎసెట్ ఆన్ సేల్. ఎసెట్ ఆన్ సేల్ ఇన్కమ్ లో తీసుకో. ఇన్కమ్ గ్రూప్ ఉందా, ఇన్కమ్ గ్రూప్. నెంబర్ ఇవ్వండి. ఇన్కమ్
ఇన్కమ్ గ్రూప్. ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ వెయిట్ ఏమి ఇచ్చారు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ లో తీసుకోవాలి. ఇవ్వండి, అది కింద ఇన్కమ్ గ్రూప్ తీసుకోండి. అసెట్ ఆన్ సేల్, క్రింద కూడా అసెట్ ఆన్ సేల్. కంట్రోల్ డేటా, షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇవేమో రికన్సిలేషన్ అకౌంట్ అవసరం లేదు. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ అకౌంట్, సేమ్ ఇన్కమ్ లోనే తీసుకునేది కూడా. నెక్స్ట్ నెంబర్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఎస్ఎల్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, ప్రాఫిట్ ఆన్ asset సేల్. లాంగ్ టెక్స్ట్ లో ప్రాఫిట్ ఆన్ asset సేల్. షార్ట్ కీ 001 and save. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ కదా, లాస్ ఆన్ సేల్ అసెట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఉందా? ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్. Indirect expenses, loss on asset sale. Loss on asset sale. Loss on asset sale. Short key 001, create bank interest G001 and save. Next two, loss on asset scrap. Loss on asset scrap. Loss on asset scrap. Control data. Depreciation. Next, depreciation అనేది indirect expenses కదా. Depreciation create చేయండి, one more. Depreciation, control data, save.
సో మనం ఏమేమి క్రియేట్ చేస్తాం ఇక్కడ జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి టోటల్గా 10 వచ్చినాయా కరెంట్ లయబిలిటీస్లో ఏమేమి ఉన్నాయి చూడండి కరెంట్ లయబిలిటీస్ ఫస్ట్ ఎలాబరేట్ చేయి కరెంట్ లయబిలిటీస్లో ఏమేమి ఉన్నాయి ACC depreciation, ACC depreciation on building, account accumulated depreciation on plant and machinery. Next, fixed assets లో కింద ఉంది ఫిక్స్డ్ అసెట్స్ లో ఏమున్నాయి 3 క్రియేట్ చేస్తాం బిల్డింగ్ అకౌంట్ ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ AUC అకౌంట్ నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో 3 రావాలి కదా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో ఏమేమి ఉన్నాయి లాస్ ఆన్ అసెట్స్ సేల్ డిప్రిసియేషన్ ఈ 3 క్రియేట్ చేసాం ఇన్కమ్ లో ప్రాఫిట్ ఆన్ అసెట్ ఆన్ సేల్ ఇన్కమ్ లో అసెట్ ఆన్ సేల్ ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్ క్లియర్ కదా రైట్ సో ఇవి క్రియేట్ చేసాం నెక్స్ట్ we want to assign the GL accounts. If we want to assign GL accounts, then only accounting entries will be reflected automatically. So ఈ GL accounts అన్ని కూడా మనం ఏం చేయాలి అసైన్ చేయాలి okay now we want to assign the GL accounts. If you assign the GL accounts, then only accounting entries will be reflected automatically. Assign GL accounts A0 AO90 ఇది జాగ్రత్తగా చేయాలి లేకపోతే ఎర్రర్స్ వచ్చేస్తాయి AO90 O80 O ఇవ్వనా AO90 వెళ్ళండి సో మనం ఏమేమి క్రియేట్ చేసాము వేటికి అసైన్ చేయాలి బిల్డింగ్ అకౌంటింగ్ ఫస్ట్ వన్ చూడండి ఇక్కడే నోట్ చేసుకోండి అవసరం లేదు చేసేద్దాం డైరెక్ట్గా వెళ్ళండి A090 మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏంటి ఏం క్రియేట్ చేశారు S4CD కదా ఈ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వాలి కంటిన్యూ చేయండి మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇదేంటి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఓకే చూడండి ఫస్ట్ ఏం చేస్తాము ఫస్ట్ అకౌంట్ డిటర్మైజేషన్ క్లిక్ చేయండి ఇక్కడ మనం ఏం క్రియేట్ చేసాం ఫస్ట్ బిల్డింగ్ అకౌంట్ డిటర్మైజేషన్ ఎక్కడ నుంచి చూడండి పొజిషన్కి వెళ్ళండి S4AB అనుకుంటా కంటిన్యూ S4AB బిల్డింగ్ అకౌంట్ డిటర్మైజేషన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లెఫ్ట్ సైడ్ ఉంది దానిపైన క్లిక్ చేయండి బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ అసైన్ చేయాలి మనం బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో బిల్డింగ్ అకౌంట్ ఒకటి ఉంది కదా ఫస్ట్ డ్రాప్ డౌన్ చేసి బిల్డింగ్ అకౌంట్ తీసుకోండి కంటిన్యూ చేయండి బిల్డింగ్ అకౌంట్ కరెక్ట్గా ఇవ్వాలి రాంగ్ ఇవ్వకూడదు బిల్డింగ్ అకౌంట్ ఇచ్చారు నెక్స్ట్ క్రిందకి వచ్చేయండి లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్ అన్నారు కదా అక్కడ చూడండి 1 by 1 ఇవ్వాలి చూడండి లాస్ అసెట్ సేల్ స్క్రాపింగ్ అది తీసుకోండి డ్రాప్ డౌన్ చేయండి లాస్ ఆన్ అసెట్ సేల్ స్క్రాపింగ్ అని ఉంది లాస్ అసెట్ సేల్ స్క్రాపింగ్ ఇవ్వండి అది నెక్స్ట్ వన్ అసెట్ ఆన్ సేల్ కరెక్ట్గా ఇవ్వాలి అసెట్ ఆన్ సేల్
asset on sale. Next one, gain from asset sale, profit on asset sale. Gain ante profit kada, profit on asset sale. Profit on asset sale. Next one, loss on asset sale. Loss from asset sale ante loss on asset sale తీసుకోవాలి. Loss on asset sale ఎంటర్ చేయండి. బిల్డింగ్ అకౌంట్ ఇచ్చారు, లాస్ ఇచ్చారు, అసెట్స్ ఇచ్చారు, ప్రాఫిట్స్ ఇచ్చారు, లాస్ ఇచ్చారు. ఓకే, ఇవి ఇలా అసైన్ చేయాలి. ఇలా చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి? you assign the GL accounts, then only accounting entries will be reflected automatically. Save చేయండి. నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్ వెళ్ళండి. అది సెలెక్ట్ లో ఉంచాలి. ఎందుకు మీరు బ్యాక్ వెళ్ళిపోతారు ప్రియాంక? బ్యాలెన్స్ షీట్ అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్ డిప్రిసియేషన్లోకి వెళ్ళండి. డిప్రిసియేషన్ కూడా అసైన్ చేయాలి కదా. సో డిప్రిసియేషన్ ఏమేమి వస్తాయి? అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ డ్రాప్ డౌన్ చేసి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ తీసుకోండి. Accumulated depreciation on building. Next, ఇంకో డిప్రిసియేషన్ అకౌంట్ ఉంది, అది కూడా ఇవ్వండి. ఇక్కడ సెకండ్ లైన్ అక్యుములేట్ ఓన్లీ డిప్రిసియేషన్ ఉండాలి. అది కాదు, ఇంకోటి ఉంటుంది. ఓన్లీ డిప్రిసియేషన్ ఉండాలి. ఇంకోటి చూడండి, ఓన్లీ డిప్రిసియేషన్. అది ఎంటర్ చేయండి. ఏసీసీ డిప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ఈ రెండు తీసుకోవాలి మనం. ఓకే, సేవ్ చేయండి. సో మనం బిల్డింగ్ సంబంధించినవన్నీ చేసేసాం. బిల్డింగ్ అకౌంట్ డిటర్మైజేషన్ చేసేసాం. తర్వాత ఇంకోటి ఏం క్రియేట్ చేసాం? బిల్డింగ్ తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ ఉంది కదా, సేమ్ దానికి కూడా అంత ఇలాగే చేయాలి. బ్యాక్కి వెళ్ళండి. అగైన్ బ్యాక్. సేవ్ చేయండి. ఒకసారి సేవ్ చేయండి. అయిందా లేదా? ఇది డీసెలెక్ట్ చేయండి. ఒక పని చేయండి, ఇలా కాదు, బ్యాక్ వెళ్ళి సేమ్ టీ కోడ్ ఇవ్వండి. OBA09AO90 ఇలా అయినా వెళ్ళొచ్చు, కొంచెం క్లారిటీ ఉంటుంది మీకు. A090. సో మీది ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ డిటర్మైజేషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. S4PA కదా, S4PA అంటే ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డిటర్మైజేషన్. అది తీసుకోండి. తీసుకున్నారు కదా. అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్లోకి వెళ్ళండి. సెలెక్ట్ చేసి బ్యాలెన్స్ షీట్ అకౌంట్స్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి చూడండి. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ దగ్గర ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ దగ్గర ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అది ఇవ్వండి. నెక్స్ట్ క్రిందికి వెళ్ళిపోండి. లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్, లాస్ ఆన్ అసెట్ సేల్, స్క్రాపింగ్, లాస్ ఆన్ అసెట్ సేల్, స్క్రాప్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ రిటైర్మెంట్ కదా, చూడండి క్లియరింగ్ అకౌంట్
రెవెన్యూ ఫ్రమ్ అసెట్ సేల్ కదా. అసెట్ ఆన్ సేల్ సెకండ్ వన్, అసెట్ ఆన్ సేల్. థర్డ్ వన్ గెయిన్ అంటే ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్. ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్. నెక్స్ట్ లాస్ అంటే లాస్ ఆన్ అసెట్ సేల్. ఎంటర్ చేయండి, ఇవ్వండి లాస్ ఆన్ అసెట్ సేల్. ఎంటర్ చేయండి. ప్లాంట్ అండ్ మెషినరీ, లాస్ ఆన్ అసెట్ సేల్, స్క్రాపింగ్, అసెట్ ఆన్ సేల్, ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్, లాస్ ఆన్ అసెట్ సేల్. ఓకే రైట్, ఇవన్నీ చేసాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అకౌంట్ డిటర్మైజేషన్లోకి వెళ్ళండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఈసీసీలో ఓన్లీ ఒకదానికి చేసామండి, నేను తీసుకోలేదు. డిటర్మైజేషన్ వెళ్ళండి, డిస్క్రిప్షన్లో ఇవ్వండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, ఏసీసీ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఏసీసీ అంటే అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకోవాలి. ఎందువల్ల పైన ప్లాంట్ సంబంధించింది కాబట్టి అదే దానికి సంబంధించి తీసుకుంటున్నాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ అకౌంట్ సపరేట్గా క్రియేట్ చేస్తాం కదా, తీసుకోండి. డిప్రిసియేషన్ ఎంటర్ చేయండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్ సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంకోటి క్రియేట్ చేసాం మనం, ఏయూసీ కదా, ఏయూసీ కూడా ఒకటి క్రియేట్ చేస్తాం. సేమ్ ప్రాసెస్, సేమ్ టీ కోడ్ ఇవ్వండి పోనీ, /n చార్ట్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ డిటర్మైజేషన్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి, S4 AA సెలెక్ట్ చేసుకున్నాము. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్లో ఇవన్నీ ఇవ్వాలి. ఏయూసీ కదా, ఏయూసీ అకౌంట్ తీసుకోండి. ఏయూసీ అకౌంట్ క్రింద లాస్ ఆన్ అసెట్ సేల్, స్క్రాప్, లాస్ ఆన్ అసెట్ సేల్, స్క్రాపింగ్. నెక్స్ట్ లాస్ ఆన్ అసెట్ సేల్, లాస్ ఆన్ అసెట్ సేల్. నెక్స్ట్ వన్ ప్రాఫిట్ ఆన్ అసెట్ సేల్, లాస్ ఆన్ అసెట్ సేల్. లాస్ ఆన్ అసెట్ ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. సో ఏయూసీ చేసాము, లాస్ ఆన్ అసెట్ సేల్, అసెట్ రాంగ్ ఇచ్చారు చూడండి. సెకండ్ వన్ అసెట్ ఆన్ సేల్స్ ఇవ్వాలి క్రింద, అసెట్ ఆన్ సేల్, అదే అసెట్ ఆన్ సేల్ కరెక్ట్ ఇవ్వండి. అసెట్ ఆన్ సేల్, asset on loss on asset scrap, asset on sale, profit on asset sale, loss on asset sale. Okay. తర్వాత చూడండి, ఇక్కడ డిప్రిసియేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏయూసీ, ఇది ఏయూసీ అంటే మీనింగ్ ఏంటి, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఏయూసీ మీన్స్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. We don't want to give the depreciation accounts. డిప్రిసియేషన్ అకౌంట్స్ ఇచ్చాం కదా ఇంతకు ముందు, వాటికి ఇది ఏయూసీ కాబట్టి వీటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏయూసీకి డిప్రిసియేషన్ అకౌంట్స్ అసైన్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సేవ్ చేయండి.
completed. Next MS Word format లోకి వెళ్ళండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ తీసుకోవాలి వీటికి యాక్చువల్గా 01 ఇవ్వండి. 01 AA అసెట్ పోస్టింగ్. ఏ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ పోస్టింగ్ టైప్ చేయండి. 05 AF అసెట్ పోస్టింగ్. AF అసెట్ డిప్రిసియేషన్. వీటికి మనం నంబర్ రేంజెస్ అనేవి క్రియేట్ చేయాలి. టీ కోడ్ తెలుసు కదా మీకు, OBS7 ట్రాన్సాక్షన్ కోడ్. OBS7 ఎంటర్ చేయండి. పొజిషన్కి వెళ్ళి ఏ తీసుకోండి. ఏ డాక్యుమెంట్ ఏకి 01 చూసారా? నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. ఏ 01 ఆల్రెడీ ఇచ్చేసాం కదా, ఉంటుంది మనకి ఇంటర్వెల్స్. 01 ఉంది కదా, ఇది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎర్రర్ వస్తే కనుక మార్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. AF తీసుకోండి. AFకి 05 క్రియేట్ చేసామా? నంబర్ రేంజ్ 05 ఉందా? ఇంకా క్రింద ఉండదు చూడండి ప్రియాంక, లేదా? 05 నంబర్ రేంజ్ లేదా? క్రియేట్ చేయండి. లాస్ట్ నెంబర్ ఎంత ఇచ్చారో మీరు చూడండి. ఓవర్లాప్ అంట, నెంబర్ మార్చండి. చూడండి 20 వరకు ఉంది. ఇక్కడ 7000 ఉంది ఆల్రెడీ. 7100 ఇవ్వండి. 7001 నుండి ఎంటర్ చేయండి, సరిపోతుంది. ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సేమ్ అలాగే మళ్ళీ 05కి 2024లో కూడా ఇవ్వండి. ఒక లాస్ట్ ఇయర్ ఏదైనా తీసుకుంటే ఆటోమేటిక్గా అది కూడా పిక్ అవుతుంది. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 05 కూడా 05 తీసుకోండి. 2024 కూడా ఇవ్వండి. అంటే లాస్ట్ ఇయర్ తీసుకుంటుంది ఒక్కొక్కసారి, చూద్దాం. ఓకే, 1 minute వేసి 1 minute. ప్రియాంక SPROకి వెళ్ళండి. SPROకి లెడ్జెస్ కూడా క్రియేట్ చేసేద్దాము. SPRO IMG financial accounting global settings. Financial accounting global settings. Financial accounting global settings. Document
documents type, define documents for types in the ledger. దానిపై డబుల్ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. అది లెడ్జర్స్ ఏమి ఇచ్చాం మనం? I4 L4 కంటిన్యూ చేయండి. L4 కంటిన్యూ చేయండి. L4 కాదు, చూడండి ఇక్కడ లెడ్జర్స్ చెక్ చేయండి. మీ షీట్ లో ఉండాలి, ఆ లెడ్జర్స్ చూడాలి. S4 అనుకుంటున్నా. L6 మందేనా అది? L6 అనేది L6 ఇంకోటి ఇది కాదు, ఇంకోటి ఇది కాదు. దీంతో పాటు ఇంకోటి కూడా క్రియేట్ చేసాం. బ్యాక్ వెళ్ళండి. మనం స్టార్టింగ్ L4 అండ్ L5 చేసాం సార్. తర్వాత దానికి L5 ఇవ్వండి. L5 ఇవ్వండి. L4 ఇచ్చామా? L4 అనుకుంటా కదా. L4 చేసాం సార్ ఫస్ట్. L4 ఇవ్వండి. కనిపించట్లేదు అది. బ్యాక్ వెళ్ళి ఉంటుంది చూడండి. L4 ఇవ్వండి. L4 ఏనా సార్? L4 అండ్ L6 ఎందుకు కనిపించట్లా? లెడ్జెస్ లో మార్చేస్తున్నారు, దీనివల్ల ప్రాబ్లం మనకి. మన లెడ్జెస్ లో ఇలా చేస్తే మళ్ళీ మనకి రావు, ఎర్రర్స్ వస్తాయి. సరే ప్రియాంక, మీరు ఒకసారి చెక్ చేయండి ఆ లెడ్జెస్ ఏం క్రియేట్ చేసామన్నది చూద్దాం. మీకు చెప్తాను, ఓకేనా? ఇది చెప్తాను. లెడ్జెస్ కి నెంబర్ లైన్ అసైన్ చేయాలి. లెడ్జెస్ ఏం క్రియేట్ చేస్తామో చెక్ చేయండి మీరు. L4 తో పాటు ఇంకోటి ఏం చేసాం? L6 L4 అండ్ L6 అనుకుంటా కదా. L6 ఇవ్వండి చెప్తాను. L6 ఇస్తే తీసుకుంటుంది కదా సార్, చూపిస్తుంది కదా. L6 కి ఏమి ఇచ్చాము? 99 లో వచ్చినాయా? ఇన్వెంటరీకి వెళ్ళండి. L6 ఒకసారి బ్యాక్ వెళ్ళని చెప్తాను. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. 99 కరెక్టే ఉంది. వెళ్ళండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ ఇవ్వండి. AA అంటే ఎసెట్ అకౌంటింగ్ సంబంధించింది. AA. నెక్స్ట్ నంబర్ రేంజ్ 99, AF 99 సేవ్ చేయండి. సో ఇంకొక లెడ్జర్ ఉంది కదా, మనకు ఫస్ట్ లెడ్జర్ కూడా ఉంది. L4 అనుకుంటా. దానికి AA AF ఇచ్చేసి ఇక్కడ 98 ఇవ్వాలి. 99 ఉంది కదా, ఇక్కడ 98 ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఆ లెడ్జర్ ఏంటో చూడండి. A4 L4 ఏనా? L4 సార్. L4 కనిపించట్లేదండి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, ఎగ్జిక్యూట్ చేయండి. L4 క్రియేట్ చేస్తామా? L4 కరెక్టే. ఇవ్వండి, L4 ఇవ్వండి. L4 does not exist. Check the entry. L4 లేదా అంట, అంటే డిలీట్ అయిపోయినట్లు ఉంది. క్రియేట్ చేయాలి లేకపోతే.
డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ వెళ్ళండి ఒకసారి. క్లోజ్ చేసేయండి. దీనివల్ల ఏమైనా ఎర్రర్ రావచ్చు, గుర్తుపెట్టుకో ప్రియాంక. లాస్ట్లో ఏదైనా ఎర్రర్ వస్తే కానీ లెడ్జెస్ లెవెల్లో రిపోర్ట్ జనరేట్ అవ్వదు నేను అనుకోవటం. చూద్దాం. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, డాక్యుమెంట్స్ టైప్, డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్, ఎగ్జిక్యూట్ చేయాలి. కంపెనీ గురించి ఇంటర్వ్యూకి వెళ్ళు. ఇక్కడ 01 ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది, 05 కూడా చేసేసాం కదా. ఓకే, ఒకవేళ లేకపోతే క్రియేట్ చేయాలి, ఆల్రెడీ చేసేసాం, అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. ఫైన్, అయిపోయింది ప్రియాంక. సో రేపు ఒకసారి ఇది గుర్తుపెట్టుకో, మనం ఏంటంటే L4కి అసైన్ చేయాల. ఏమైనా ఎర్రర్స్ వస్తే కనుక దీనివల్ల వచ్చినట్లు ఎర్రర్స్ గుర్తుపెట్టుకో ప్రియాంక, అర్థమైందా? ఎర్రర్స్ ఏమైనా వస్తే కనుక వీటి వల్ల ఎర్రర్స్ వచ్చినట్టు మనకి. చూద్దాం ఇది అవుట్పుట్ ఎలా. కరెక్ట్ గానే చేస్తున్నాం మరి, స్లోగా 1 by 1. ఈ లెడ్జెస్ ఎందుకు ఇట్లా వస్తుంది అర్థం అవట్లా. ఒకసారి చెక్ చేయి, ఆ లెడ్జర్ ఏంటో చెక్ చేయి. ఇంతకుముందు వేరే మనం చేసినప్పుడు కూడా అది కనిపించలేదు, అప్పుడు కూడా మనం N6 తోనే కంటిన్యూ చేసేసాం. అది వాళ్ళ ఐబాపర్స్ ఇష్యూ వస్తుంది. ఆ ఒక్క ఐబాపర్ ఇష్యూ వల్ల వాళ్ళు తీసేస్తున్నారు. అదొకటే గుర్తుపెట్టుకో, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే తర్వాత చేద్దాం. అదొకటే మనం మిస్ చేసాం కాన్ఫిగరేషన్, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఎర్రర్ వస్తే చెక్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ రేపు చెప్తాను మీకు. ఇంకా ఇంకొక 2 days పడుతుంది ఏమో టైం, మేబీ నేను అనుకోవటం. చూద్దాం ఎప్పుడు అవుతుందో. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంకా ఒక 3 క్లాసెస్ చెప్తే, ఇంకొక 2 క్లాసెస్ చెప్తే అసెట్ అకౌంటింగ్ అయిపోయినట్లే. నేను చెప్తాను చూడండి, 2 క్లాసెస్ చెప్పుకుంటే మీకేనండి ఇక్కడ ఓన్లీ 1 కాదు 3-4 తీసుకున్నాం అసెట్స్. ప్లాంట్ అండ్ మిషనరీ ఇవన్నీ తీసుకోవడం వల్ల టైం తీసుకుంటున్నాం. ఇంతకుముందు సింగిల్ చేసాం కదా, మీరు బేసిక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి సింగిల్ గా చేసాం. ఇక్కడ ఏంటంటే కొంచెం మల్టిపుల్ గా చేసుకున్నాం. చూద్దాం ఇది అవుట్పుట్ ఎలా వస్తుందో. ఓకే, రేపు చెప్తాను మీకు. బాయ్. ఓకే సార్, బాయ్.